ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే నేను ఈ శోకమోహాల వలన కానీ వైరాగ్యమైనటువంటి చింత వలన కానీ ఈ సంసార భయమును కానీ శరీరాన్ని వదిలిపెట్టాలి అని నేను సమాధిని పొందలేదు. కాబట్టి ఏ విధంగా అంటే కేవలము ఒకే వస్తువు గనక వెలయుచు ఉన్నదనుకో, ఇంకా శోకం ఇచ్చటం ఉండేటువంటిదే ఒక వస్తువు. ఆ వస్తువుకి శోకం ఎక్కడా, బాధ ఎక్కడా, దేహం ఎక్కడున్నది, సంసారం ఏడున్నది. కాబట్టి స్థితి కానీ భయాలు కానీ ఎక్కడి నుండి వస్తాయి అంటే ఒకే పరమాత్మ ఉండి ఉండగా మరియు కూడా ఆ పరమాత్మ నేనే అయి ఉండగా ఇంకా దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది, నాకు నాశనము అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, దేహం ఎక్కడ ఉన్నది, సంసారం ఎక్కడ ఉన్నది, ఈ దృశ్యస్థితి ఎక్కడున్నది, భయం ఎచ్చట, భయం లేకుండా ఉన్నది ఎక్కడ. కాబట్టి నాకు దేహత్యాగేచ్ఛ అంటే దేహాన్ని వదిలిపెట్టాలి అనేటువంటి కోరిక లేదు. స్వతసిద్ధంగా జనించిన పవిత్రమైనటువంటి కోరికతోటి ప్రసిద్ధమైన ఈ పావన పదమున నేను నవస్థితుడనై ఉన్నాను. మళ్ళీ క్రొత్తగా స్థితత్వాన్ని పొంది ఉన్నాను. కాబట్టి ఈశ్వర, ఆహా, నేను సంసారమున విరక్తినే పొంది ఉన్నాను, ఈ సంసారాన్ని నేను త్యజిస్తాను అనే హర్షము కానీ అంటే సంతోషం కానీ లేదా దుఃఖము కానీ ఉన్నటువంటి చింత అజ్ఞానులకే ఉంటుంది, జ్ఞానం చెందిన వారికి కాదు కదా. నాకైతే నేను ఈ సంసారం నందు విరక్తి చెంది ఉన్నాను, నాకు ఈ సంసారాన్ని నేను వదిలివేస్తాను అనేటువంటి ఆనందము కానీ చింత కానీ దిగులు కానీ నాకు ఇటువంటిది లేదు. ఇది కేవలం అగ్నులకే కలుగుతుంది. దేహబుద్ధి గనక లేకపోతే దుఃఖం ఉండదు కదా. శరీరము ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం ఉంటుంది అని నాకు తోస్తూ ఉన్నది అనేటువంటి ఈ చింత అంటే ఈ చింతాకాల భుజంగము. ఈ చింత అనేటువంటిది ఏ విధంగా అంటే కాలము అనేటువంటి సర్పము మూర్ఖులనే ఎల్లవేళలా కరుస్తూనే ఉంటుంది కానీ జ్ఞానులను కాదు అనే చెప్పుకుంటూ, అంతేకాదు ఇదంతా కూడా ప్రహ్లాదుడు శ్రీ భగవానునికి తన యొక్క విషయాన్ని గురించి చెబుతూ ఇది సుఖమని, ఇది దుఃఖమని, ఇది నాకు లేదు, ఇది నాకున్నది అని ఇటువంటి భావము చేత ఊగులాడేటువంటి చిత్తమే మూర్ఖులకు కలత పెడుతూ ఉన్నది కానీ పండితులకైతే కాదు కదా. నేను ఒకడను, ఇతడు నాకంటే వేరు అనేటువంటి వాసన ఆత్మబుద్ధి లేని మూర్ఖులచే మాత్రమే అది జయిస్తుంది. అంతే, దీనిని వదిలిపెట్టాలి, దీనిని తీసుకోవాలి. ఇటువంటి అబద్ధమైనటువంటి కల్పనతో ఉన్నటువంటి మనస్సుతో భ్రాంతి దుర్బుద్ధులైనటువంటి ఆ అగ్నులకే ఇక్కడ దుర్బుద్ధులు అని ఎందుకన్నారు అంటే అసత్యమైన వస్తువుని సత్యమని భావించేటువంటి చెడు ఆలోచన, చెడు కల్పననే వాడు కల్పించుకున్న ప్రతిదీ సత్యమని భావించేటువంటి వాడు కాబట్టి దుర్బుద్ధి. అటువంటి దుర్బుద్ధులకు అగ్నులను ఏ తీరుగా ఉన్మత్తులను చేస్తారో, చేయటానికి సాధ్యమవుతుందో ఆ విధంగా ప్రాజ్ఞులను అట్లు అది ఏమాత్రమూ బాధ పెట్టజాలదు మిథ్యా మనోభ్రాంతి. కాబట్టి కమలలోచన, సర్వాత్మస్వరూపుడవైన నీవు ప్రకాశిస్తూ సర్వము నిండి ఉండగా వదిలవలసినది, తీసుకోవలసినది అనే విషయాలు ఆ కల్పన ఎక్కడి నుండి వస్తున్నది, ఎక్కడి నుండి రాగలదు. అందుకే సత్సద్రూపమున ఉత్పన్నమైన అంటే సత్తే మరి సద్రూపమున వ్యక్తమైనప్పుడు, లేదా సత్సద్రూపమున లేదా సత్తే అసద్రూపమైన ఉత్పన్నమైనప్పుడు ఈ జగత్తు ఆత్మ చైతన్యం యొక్క ఆభాస మాత్రమే.
ఇందు మరి ఏ విధంగా సదసద్రూపమైన సత్తే అసత్రూపంలో ఉన్నప్పుడు ఎవ్వరికీ కూడా సత్తును చూసేటువంటి స్థితి సమర్థత లేనప్పుడు ఈ ఆత్మ చైతన్యం యొక్క ఆభాస మాత్రమే అయినటువంటి ఈ జగత్తే సత్యముగా భావించేటప్పుడు అసలు ఎంత సత్యముగా భావించినా అది లేనిదే కాబట్టి ఉండేటువంటిది ఏ విధంగా లేనట్లుగా ఉన్నా సర్వము తానై ఉన్న ఏకవస్తువైనటువంటి పరమాత్మ తత్వము తప్ప మరొకటి లేదు కాబట్టి ఇంకా సర్వము నిండిన పరమాత్మ స్థానమునందు రెండవది లేనిదాని యందు మరి వదిలిపెట్టవలసినది కానీ తీసుకోవలసినది కానీ దాని పట్ల ఇష్టము అయిష్టము అనేటువంటి వాటికి అసలు ఏమైనా ఉన్నదా? లేదు కదా. నేను కేవలము స్వభావం వలననే ఈ దృక్కుని దృశ్యాన్ని కూడా విచారించి కేవలము దృక్కు దృశ్యము అనేటువంటి భిన్నము లేకుండా నేను కేవలం పరమాత్మ స్వరూపుడనే అయ్యి క్షణకాలము ఆత్మయందు విశ్రాంతిని పొంది ఉన్నాను. నేను ఎంతవరకు కూడా భావములు అభావములను విముక్తుడనై హేయోపాదేయ బుద్ధి శూన్యుడనై, అంటే నాకు భావము లేదు అభావము లేదు, నాకు ఇష్టము లేదు అయిష్టము లేదు, రాగద్వేషాదులు అనేవి నశించిపోయి వెలయుచూ ఉన్నాను. ఇప్పుడు నేను మీ ఆజ్ఞను అనుసరించి ఏ విధంగా ఇటువంటి స్థితిని పొంది ఉన్నాను. సమయాత్మీయమాపన్నం సమమాత్మతాం గతః కరోమ్యహం మహాదేవ తుభ్యం యత్ పరిరోచతే. ఓ మహాదేవ, నేనిప్పుడు స్వస్వరూపాన్నే పొంది ఉన్నాను. మీరు ఆజ్ఞాపించిన కార్యాలన్నీ కూడా నాకు కర్తవ్యాలే. మీ ఇచ్ఛను అనుసరించి మీరు ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే నేను కార్యాలను చేస్తాను. ఓ మహాదేవా, నేనిప్పుడు స్వస్వరూపాన్ని పొంది ఉన్నాను. తమరు ఆజ్ఞాపించినటువంటి కార్యాలన్నీ కూడా నాకు కర్తవ్యాలే, నేను చేయవలసినవే. తమ ఇచ్ఛను అనుసరించి నేను చేస్తాను అనే చెబుతూ, అంతేకాదు పుండరీకాక్ష, నీవు త్రిలోక పూజ్యుడువు. స్వర్గ మర్త్య పాతాళ 3 లోకాలలో కూడా పూజనీయుడు. ఇప్పుడు నా కడ నుండి శాస్త్రలోకోచితమైనటువంటి పూజను గ్రహించండి. దానవపతి ఇలా చెప్పి, తూర్పు కొండ గనక పూర్ణచంద్రుని కొని వచ్చినట్లుగానే, అంటే పూర్ణిమ నాడు చంద్రుడు తూర్పు నుండే ఉదయిస్తాడు కదా, ఆ సాయం సంధ్య పూర్ణచంద్రునితో వెన్నెలతో కొని వచ్చినట్లుగానే అర్ఘ్యము అనేటువంటి అర్ఘ్యపాత్రను పట్టుకొచ్చి ఆ పాల కడలిలో నివసించేటువంటి ఆ క్షీరోదశాయిని అయినటువంటి నారాయణుని దగ్గరకు అర్ఘ్యపాత్ర తీసుకొని వచ్చాడు దానవపతి అయినటువంటి ప్రహ్లాదుడు. ఆయుధాలతోడను, అప్సరసలతోడను, దేవతలతోడను, గరుడుని తోడను, ఉదరస్థిత త్రిలోకాలతోడను ఏ విధంగా ఉన్నాడు శ్రీమన్నారాయణ అంటే ఆయుధాలతో ఉన్నాడు. చుట్టూ కూడా దేవతాగణం పూజిస్తూ ఉన్నది. ఇంకా అప్సరసలు ఆడుతూ ఉన్నారు. మరి తన వాహనమైన గరుత్మంతుడు ఉన్నాడు. ఉదరస్థిత, తన ఉదరమునందు తన యొక్క కడుపులో ఉన్నటువంటి త్రిలోకాలతో కూడా స్థితుడై ఉన్నటువంటి గోవిందుని ప్రహ్లాదుడు పూజించాడు. యవ్వని యొక్క బాహ్యమునందు అభ్యంతరాల యొక్క అసంఖ్యమైన జగత్తులు పరివర్తతాలగుచూ ఉన్నవో, ఎవరి ఉదరస్థితమునందు ఉన్నటువంటి త్రిలోకాలు కూడా పరివర్తనాలు అగుచూ ఉన్నవు. అందులో ఒకటి కాదు, అసంఖ్య జగత్తులు, లెక్కకు మిక్కిలి అయినవి, అంటే లెక్కకు రానన్ని జగత్తులు ఎవరి ద్వారా పరివర్తతాలు అగుతూ కదులుతూ కదిలింపబడుతూ ఉన్నవో మరి ఆ భువనేశ్వరునే పూజించి ప్రహ్లాదుడు కూర్చున్నాడు. అప్పుడు కమలాపతి అంటే నారాయణమూర్తి ఈ విధంగా పలికాడు. ఉత్తిష్ట దానవాదీశ సింహాసనముపాశ్రయ దావదాస్వాభిషేకం తే స్వయమేవ దదామ్యహం. భగవానుడు అంటున్నాడు, దానవాదీశ ప్రహ్లాద, లెమ్ము, సింహాసనాన్ని అధిష్ఠించు, నేను స్వయంగా వెంటనే నీకు అభిషేకాన్ని చేస్తాను అని పాంచజన్యము అనేటువంటి శంఖాన్ని తీసి నినాదం చేశాడు.
ఆ నినాదాన్ని విని అక్కడికి వచ్చినటువంటి ఆ సిద్ధ సాధ్య సుర సమూహాలు అందరూ కూడా నీకు మంగళమునర్తురుగాక అని చెప్పాడు. పుండరీకాక్షుడు ఈ విధంగా పలకగా మేరు శృంగమున మేఘములాగానే, అంటే మేరు పర్వత శిఖరమున ఉన్నటువంటి మేఘములాగానే దానవపతి అయినటువంటి ప్రహ్లాదుడు సింహాసనమున కూర్చుండజేశారు. ఆ తర్వాత క్షీర సముద్రము, అంటే పాల సముద్రమును మొదలుగా కలిగినటువంటి మహాసముద్రాలను, గంగానది మొదలైనటువంటి పుణ్యనది సమూహాలను, ఇంకా ఇతరమైన తీర్థాలను కూడా పుండరీకాక్షుడైన నారాయణుడు ఆహ్వానించాడు. అలా ఆహ్వానించగా అవన్నీ కూడా సాగరాలు, నదులు ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి ప్రహ్లాదుని తడిపివేసినాయి. అలా పవిత్రమైనటువంటి సలిలముల చేత తన వాటి యొక్క సముద్రాలు, నదులు అన్నీ కూడా ఆ ప్రహ్లాదుని సహజంగానే ఆ విధంగా సేచనము అంటే తడిపివేసినవి. అలా పవిత్ర సలిలాల చేత అభిషేకించేసినవి. మరి అమేయుడైనటువంటి హరి మళ్ళీ కూడా లోకపాలురుతోడను, విద్యాధరులతోడను, లోకపాలురు అంటే అష్టదిక్పాలకులు, దేవతా సమూహాలు, సిద్ధులతోడను, విప్ర ఋషులతోడను, బ్రాహ్మణ ఋషులతోడను కూడి ప్రహ్లాదుని మళ్ళీ కూడా అభిషేకించాడు. దేవతలు పూర్వము ఇంద్రుని స్తుతించినట్లుగానే ప్రహ్లాదును కూడా స్తుతించారు. ఆ తర్వాత మరి ఈ దేవతాగణము, అసురగణము కూడా ప్రహ్లాదుని, హరిని కూడా ఇద్దరిని స్తుతించారు. అప్పుడు మధుసూదనుడు రాజ్యాభిషిక్తుడైనటువంటి ప్రహ్లాదునితో ఇలా పలకసాగాడు. యావన్మేరుధరా యావద్యావచ్చంత్రార్కమండలే అఖండిత గుణశ్లాఘీ తావద్రాజా భవానఘ. భగవంతుడు పలుకుతూ ఉన్నాడు. అనగా అంటే పాపరహితుడా, మేరు పర్వతం ఉండేటంత వరకు కూడా, భూమి, చంద్రుడు, సూర్యుడు ఉండేటంత వరకు కూడా జనుల చేత పొగడదగినటువంటి గుణాలతో నీవు ఒప్పారుచు రాజ్యాన్ని పాలిస్తూ ఉండు. ఇష్టానిష్ట ఫలం త్యక్త్వా సమదర్శనయా ధియా వీతరాగ భయక్రోధో రాజ్యం సమనుపాలయ. సమదర్శియకు బుద్ధితో నీవు ఇష్టములయందు అయిష్టములయందు ఉన్నటువంటి ఫలితాలను పరిత్యజించు, వదిలివేయు. విషయానురాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వీటినన్నింటినీ కూడా వదిలివేసి రాజ్యాన్ని పరిపాలించు. ఏ విధంగా అంటే భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఓ ప్రహ్లాద, ఇష్టమునందు అనిష్టమునందు కూడా ఇష్ట అనిష్ట ఫలాలను వదిలివేయు. రాగము, ద్వేషము, భయము, కోపము ఇవన్నీ కూడా నశింపజేయు. సమదర్శనముతో కూడినటువంటి బుద్ధితో నీవు రాజ్యాన్ని బాగుగా పాలించు అని చెబుతూ, నీవు సర్వోత్తమమును, ఆనందమయము అంటే అన్నింటికంటే ఉత్తమమైనది, ఆనందముతో నిండిపోయినటువంటి పదాన్ని నీవు చూసి ఉన్నావు. భోగపూర్ణమైనటువంటి ఈ రాజ్యాన్ని అంటే అనుభవాలతో, అనుభవయోగ్యమైన అనుభవాలతో నిండిపోయినటువంటి ఈ రాజ్యాన్ని నీవు నిర్లక్ష్యం చేయొద్దు. కానీ నీ తండ్రులాగానే, అంటే నీ తండ్రులు, తాతలు ఏ విధంగా భూలోక స్వర్గలోకాలకు ఉద్వేగాన్ని వాళ్ళు చేసినట్లుగా నువ్వు కల్పించవద్దు. అంతేకాదు శత్రువులను నిగ్రహించు, ప్రజలను అనుగ్రహంతో పాలించు. మొదలైనటువంటి అవసరమైన కర్తవ్యాలు మొత్తం కూడా అటువంటి కర్తవ్య కర్మలు గనక నీ ముందుకు అరుదించినప్పుడు దేశ కాల క్రియలకు ఉచితంగానే నువ్వు వ్యవహరించు. ఎటువంటి రాగాదులతో కూడినటువంటి, అంటే దేనిపైన కూడా ఆసక్తితో కూడినటువంటి విషమ బుద్ధి నీకు దొరలకుండా ఉండేటట్లుగా చూసుకో. అలా జాగరూకతతో సర్వత్రా సమబుద్ధివై మసలు అని చెబుతూ, అతిదేహతయేదంతా మమతాపరి వర్జితం భావాభావే సమం కార్యం కుర్వన్నిహ నబాధ్యసే. నీవిప్పుడు అతిదేహుడవు అయ్యున్నావు. ఎలాగంటే మమత్వాన్ని వదిలివేశావు, సమభావంతో కార్యాలు చేసావనుకో, నీవు ఏ విషయాల ద్వారా కూడా బంధించబడవు. దేహము కంటే కూడా వేరైనట్టి ఆత్మ యొక్క భావంతో కూడి ఉండడమే అతిదేహత్వం.
ఆ భావనతో కూడి మమత్వాన్ని, నాది అనేటువంటి భావన, వీడు వాడు అనే భావనను వదిలివేయు. లాభములను నష్టములను యందు కూడా నీవు సమదృష్టే కలిగి ఉండు. కార్యము గనుక ఆచరించినట్లయితే ఇక నీవు దేని చేత కూడా బాధింపబడకుండానే ఉంటావు అనే చెబుతూ నీకు సంసారగతి అంతా కూడా తెలిసిపోయింది. సంసారగతి అంటే ఈ యొక్క దేహాల యొక్క రాకపోకల స్థితి, ఎందుకు వస్తాయి, ఎలా ఆగిపోతాయి అనే విషయాన్ని గురించి నీకు తెలిసిపోయింది. అసలు వచ్చినవా రాలేదా అనే విషయం కూడా తెలిసిపోయినది. కాబట్టి అతులమైన బ్రహ్మపదము, బ్రహ్మపదానికి సమానమైనటువంటిది ఏదీ లేదు. అంత మరి ఉన్నటువంటి ఉన్నతమైన బ్రహ్మపదాన్ని నువ్వు పొందున్నావు కదా, అంతా కూడా గ్రహించి ఉన్నావు కదా. నీకింక ఉపదేశింపదగినది ఇంకేమన్నా ఉన్నదా? లేదు కదా. నీకు విషయాసక్తి కానీ, భయము కానీ, కోపము కానీ ఏమీ లేవు. నీవే గనక రాజు అయినట్లయితే అసురులకు ఇంకా దుర్గంధ్రి అనేటువంటిది వేధింపదు. వాళ్ళకి దుఃఖాలు ఉండవు, ఎటువంటి దుష్టమైనటువంటి వాసన గ్రంథులు కూడా వారిని వేధింపవు. కాబట్టి వర్షోన్మత్తమును వర్ధిత జలమును అంటే వర్షాలు వచ్చినప్పుడు మరి ఏ విధంగా అంటే వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఆ జలం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఉత్తాల తరంగాలు, అప్పుడు నదులలో పెద్ద పెద్ద ప్రవాహాలు, తరంగాలు అవి వస్తాయి. అయినా అగు నదీ తీర వృక్షాలను ముంచినట్లుగానే ఎప్పుడైతే నదులు పొంగి పొర్లినవో ఆ నదీ తీరాల ప్రక్కన ఉన్నటువంటి వృక్షాలు వ్రేళ్లతో సహా ఊగిపోయి పడిపోతాయి లేదా మునిగిపోతాయి. కాబట్టి ముంచినట్లుగానే ఈ బాష్పవారి అసుర స్త్రీల కర్ణ మంజరులను ముంపజాలడు అని చెబుతూ, అయితే నేటి నుండి కూడా దేవదానవ యుద్ధము ఆగిపోవడం వలన మరి రాక్షసులు దేవతల యొక్క యుద్ధం అనేటువంటిది ఇక జరగదు. ఆ జరగకపోవడం వలన జగత్తు అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే, మరి పాల సముద్రంలో కనుక పాల సముద్రంలో నుండి అమృతాన్ని బయటికి తీయాలి అన్నప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసినప్పుడు ఆ సముద్రం అనేది అల్లకల్లోలంగా ఉన్నది. అదే మందర పర్వతాన్ని తీసివేశారు సముద్రము నుండి, వాసుకి కవ్వంగా తాడుగా లేడు, అంతా కూడా ఉన్నప్పుడు అప్పుడు పాల సముద్రం ఎలా ఉన్నది, నిశ్చలంగా ఉన్నది. అంత ప్రశాంతంగా నేటి నుండి కూడా రాక్షసులకి దేవతలకి ఏ యుద్ధం జరగకపోతే మందర పర్వతం లేని సముద్రంలాగానే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దేవతలు, దానవులు, ఈ రమణీగణము ఇప్పుడు కారాగృహముక్తమై అంటే ఇక ఎవరైతే కారాగారంలో ఉన్నారో వారంతా కూడా దాని నుండి విడివడి తమ తమ యొక్క అంతఃపురాల భర్తలతో కూడి ఆనందాన్నితో కూడుకొని కాలాన్ని గడుపుగాక అని చెబుతూ, అంతేకాదు ధనుసుత, ఓ రాక్షసపుత్ర ప్రహ్లాద, నీవు ఇప్పుడు ఈ కృష్ణపక్ష రజనీ తిమిరంలాగానే అంటే ఈ కృష్ణపక్షంలో అంటే అమావాస్య వచ్చే ముందు రోజులలో ఉన్నట్లుగానే ఏ విధంగా రజనీ తిమిరంలాగానే చీకటిలో ఉన్న తిమిరంలాగానే తిమిరము అంటేనే అంధకారము, ఆ చీకటి అంధకారములాగా గాఢమైనటువంటిదే అజ్ఞాన అంధకారము, అది మొత్తం కూడా నాశనం చేసేసావు లేదిక. కాబట్టి సర్వదా స్వప్రకాశమైనటువంటి బ్రహ్మత్వ భావము ఏదైతే అనుభూతి పొందావో దాని యందే నీవు వెలుగొందు. అంతేకాదు శత్రువులకు మరి ఈ కామ క్రోధాదులకు లొంగకుండా ఆ యొక్క సురకామిని విలాసాలతో కూడినటువంటి ఆ దేవతా నాట్యగత్తెలతోటి లేదా వారి యొక్క విలాసాలతోటి కూడినటువంటి ఏ రాజ్యలక్ష్మి అయితే ఉన్నదో దానిని శాంతి మొదలైన విలాసాలతో కూడినటువంటి నీ యొక్క స్వరాజ్యలక్ష్మిని నీవు అనుభవించు అని చెప్పి శ్రీ వశిష్ఠ మహర్షి ఉపశమ ప్రకరణమునందు ప్రహ్లాదుని యొక్క అభిషేకాన్ని స్వయంగా నారాయణుడే ప్రహ్లాదునికి చేసినటువంటి అభిషేకాన్ని గురించి
వర్ణించి ఇంకా ఇలా వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు. ఇత్యుక్త్వా పుండరీకాక్షః సనరామర కిన్నరః ద్వితీయ ఇవ సంసార శజాలచల స్వరమందిరాత్. ఈ విధంగా రామ పుండరీకాక్షుడు ఆ నారాయణుడు ఏ విధంగా అంటే పుండరీకాక్షుడు, పుండరీకము అంటే కమలము, కమలముల వంటి కన్నులు కలిగిన వాడు నారాయణుడు. ఆ పుండరీకాక్షుడు ఇలా పలికాడు. ఎవరితో? సురులతో అంటే దేవతలతో, నరులతో, కిన్నరులతో కూడి ద్వితీయ సంసారంలాగానే ఆ యొక్క అసుర మందిరాన్ని నుండి బయటకు వచ్చాడు. అలా పలికి ఇలా నువ్వు ప్రశాంతంగా రాజ్యాన్ని పాలించు అని పలికి వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత ప్రహ్లాదుడు మొదలైనటువంటి దైత్యవర్గం వలన జల్లబడినటువంటి పువ్వుల తోటతో నిండిపోయింది నారాయణుని యొక్క శరీరం. అంతేకాదు విహగపతి అయినటువంటి గరుడుని ఆ గరుడు అంటే ఆ గరుత్మంతుణ్ణి కూడా ఆ రెక్కలతో కూడా కప్పబడినటువంటి శరీరము కలిగిన వాడై శ్రీహరి క్రమంగా క్షీరసాగరానికి సమీపించాడు. అక్కడికి వెళ్ళి ఆ దేవతా సమూహాన్ని అందరినీ కూడా వీడ్కొల్పాడు. తర్వాత తెలిదామర పువ్వునందు తుమ్మిదలాగానే ఆ భోగాసనమున ఆయన సమాసీనుడయ్యాడు. ఆ శేషాసనమున అంటే ఆ శేషునిపై ఉన్నటువంటి విష్ణువు, ఆ స్వర్గమున అమర సమూహంతో ఇంద్రుడు, పాతాళమున దానవపతి మరి అయినటువంటి ఏ విధంగా అంటే ఆ పాలకడలిలో ఉన్నటువంటి శేష ఆసనమునందు విష్ణువు, స్వర్గమున అమర సమూహాలతో నిండినటువంటి ఇంద్రుడు, పాతాళమున దానవపతి అయినటువంటి ప్రహ్లాదుడు, వీరంతా కూడా సుఖంగా ఉన్నారు. ఏషాతే కథితారామ నిశ్శేషామలనాశిని ప్రహ్లాది బోధ సంప్రాప్తి దైంధవద్రవ శీతల. రామ నీకు నిఖిల కల్మష కల్మషహరమును అమృత శీతలమును అయిన ఈ ప్రహ్లాదుని యొక్క బోధ ప్రాప్తిని గురించి ప్రహ్లాదుడు ఏ విధంగా బోధన పొందాడు, ఆ బోధ ఎటువంటిది? నిఖిల కర్మలను కూడా నశింపచేసేది, అమృతము వంటిది, మృతప్రాయము కానటువంటిది, చిరకాలము శాశ్వత కాలము ఉంచేటువంటిది, ప్రసన్నీకరణము చేసేటువంటి ఆ ప్రహ్లాదుడు పొందినటువంటి బోధను, ఆయనకి ప్రాప్తించినటువంటి బోధన గురించి నేను నీకు తెలియజేశాను. కాబట్టి ఎలాగంటే రామచంద్ర శ్రీ విష్ణు భగవానుడు ఈ విధంగా పలికి ఆయన నరులతో కిన్నెరులతో కూడి తన యొక్క ద్వితీయ సంసారంలాగా ఉన్నటువంటి ఆ అసుర మందిరం నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇక హృదయ మాలిన్యము లేనటువంటి ఏ విధంగా అంటే పాపాన్ని సంపూర్ణంగా నశింపజేసినటువంటి ఆయన ఎలా ఏషాతే కథితారామ నిశేషామలనాశిని ప్రహ్లాది బోధ సంప్రాప్తి దైంద్రవ శీతల. ఆ విధంగా రామ నీకు సామాన్యమైనటువంటి విచారణ చేతనే ఈ విధంగా హృదయంలో ఉన్నటువంటి మాలిన్యము లేక ఏ పాపమైతే ఉన్నదో అదంతా సంపూర్ణంగా నశించిపోయింది. అమృతంలాగా శీతలమైనటువంటి ప్రహ్లాదుని యొక్క జ్ఞాన సంప్రాప్తిని గురించి నీకు ఈ ప్రకారంగా నీకు వివరించాను కదా. కాబట్టి జగత్తున ప్రహ్లాదుని యొక్క తత్వ జ్ఞాన లాభ వృత్తాంతాన్ని అంటే ప్రహ్లాదుడు పొందాడు తత్వజ్ఞానము. ఆ తత్వజ్ఞానము వలన లాభం పొందాడు, ఆత్మలాభం. ఈ తత్వజ్ఞాన లాభ వృత్తాంతాన్ని సద్బుద్ధితో విచారించేటి వారంతా కూడా ఎవరికైతే ఈ ప్రహ్లాదునికి జరపబడినటువంటి ఆత్మజ్ఞాన విశేషాన్ని సద్బుద్ధితో మంచి బుద్ధితో ఎవరైతే ఇదే ఆత్మజ్ఞానాన్ని పదే పదే విచారించేవారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అత్యంత పాపులై ఉన్నప్పటికీ కూడా విచారించక మునుపు విచారించిన తర్వాత వాళ్ళు
తక్కువ సమయంలోనే ముక్తిని పొందుతారు, ఈ దృశ్యమాన విషయాల నుండి విడిపడతారు అని తెలియజేసి, సామాన్యేన విచారేణ క్షయమాయాతి దుష్కృతిం యోగవాక్య విచారేణ కోనయ యాతి పరంపదం. సామాన్యమైనటువంటి విచారం వలననే పాపమును, దానికి మూలమైనటువంటి అజ్ఞానం కూడా నశించిపోతూ ఉన్నవి. అట్లా అయినట్లయితే ఇంకా ఈ యోగవాక్య విచారణ వలన పరమపదమును ఎవరు పొందకుండా ఉంటారు అంటే, సామాన్యమైనటువంటి విచారణ చేతనే దైవికమైనటువంటి తన యొక్క ఆత్మసత్తా గురించి, శరీరం యొక్క అస్థిరతను గురించి సామాన్యమైన విచారం చేతనే పాపాన్ని, దాని సంబంధమైనటువంటి అజ్ఞానం కూడా నశించిపోతూ ఉన్నది. ఇక జీవ బ్రహ్మైక్యము, జీవుడు జీవత్వము నశించి బ్రహ్మైక్య స్థితిని గురించి విచారించే పరమాత్మ పదము ఎవడు పొందకుండా ఉంటాడు? ఆ విధంగా విచారిస్తే, అజ్ఞానముచ్యతే పాపం తద్విచారేణ వశ్యతే పాపమూలచ్ఛిదం తస్మాద్విచారం నా పరిత్యజేత్. అజ్ఞానమే పాపము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ పాపము విచార బలము చేత దూరమైపోతూ ఉంటుంది. అందువలన పాపమూలాన్ని ఛేదించేటువంటి విచారాన్ని ఎప్పటికీ ఎవ్వరూ కూడా త్యజించకూడదు. ఎలాగంటే, అజ్ఞానమే పాపమని చెప్పబడుతుంది కదా, అది విచారణ చేతనే నశిస్తుంది. ఏ విచారణ? తత్వ విచారణ. తత్వం అంటే శాశ్వతమైన వస్తువు. అదేంటి? పరమాత్మ తప్ప మరొకటి లేదు. ఆ శాశ్వతమైనటువంటి బ్రహ్మతత్వ విచారణ చేత ఆ పాపము అనబడే అజ్ఞానం నశించిపోతుంది. కాబట్టి పాపానికి మూలమైన అజ్ఞానము ఛేదించేటువంటి విచారణను ఎవ్వడూ కూడా పరిత్యజించకూడదు ఎన్నడూ కూడా అని చెబుతూ, ప్రహ్లాదుని ఈ తత్వజ్ఞాన సిద్ధిని విచారించేటువంటి పాపాలు 7 జన్మలవి నిఖంగా ఖచ్చితంగా తొలగిపోతాయి. అదే జ్ఞానఫల పర్యంతము విచారిస్తే, తనకి జ్ఞానము వైరాగ్యము కూడా ఫలవంతమయ్యేదాకా కూడా విచారిస్తే, ఈ ప్రహ్లాదుని యొక్క ఈ తత్వజ్ఞాన సిద్ధిని గురించి సర్వ పాపాలు నశించిపోతాయి అని చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు, పరే పదే పరిణతం పాంచజన్య స్వనైర్మనః కథం ప్రబుద్ధం భగవన్ ప్రహ్లాదస్య మహాత్మనః. పరబ్రహ్మాకారము చెందిన ప్రహ్లాదుని మనసు పాంచజన్య నినాదముని ఎట్లు ప్రబుద్ధమైనదియో నాకు తెలియజేయండి. ప్రహ్లాదుడు పరబ్రహ్మాకారము చెందాడు కదా. చెందిన తర్వాత కూడా మళ్ళీ ప్రహ్లాదుని యొక్క మనసు నారాయణుడు నినదించినటువంటి పాంచజన్యం యొక్క శబ్దాన్ని ఎట్లా ఆయనకి ఆ పాంచజన్యం, ఆ శంఖధ్వని యొక్క రవము చేత ఆయన బుద్ధి ఏ విధంగా ప్రబోధమైంది, ఆయన బుద్ధి ఏ విధంగా మేల్కొన్నది, దానిని గురించి తెలియజేయండి అని శ్రీరామచంద్రుడు అడుగగా, వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ద్వివిధా ముక్తతాలోకే సంభవత్యా నఘాకృతే సదేహైక విదేహన్య విభాగోయం తయోహ శృణుః. ఏమంటున్నా? అనఘాకృత, ఈ లోకమున ముక్తి సదేహమని విదేహమని 2 రకాలుగా ఉన్నవి. వీటి వివరాలను గురించి తెలియజేస్తాను విను. ఎలాగంటే, విషయ సంబంధమైన బుద్ధి లేకుండా ఉండడం, ఇష్టము అయిష్టము అనేటువంటిది. అంటే ఈ వస్తువు అయితే నాకు మేలు చేస్తుంది, ఇది నాకు ఇష్టమని, దీనివల్ల నాకు చెడు జరుగుతుంది, ఇది నాకు అవసరం లేదని అనేటువంటి ఈ స్థితిని నశింపజేసుకోవడము ఏదైతే ఉన్నదో, ఇష్ట అయిష్టాలను కూడా వదిలివేయడం. ఆ ఇష్టము లేకపోవడం, అయిష్టము లేకపోవడం అంటే, ఇష్టమైనది తొలగిపోయినా బాధపడడు, అయిష్టమైనది తనకి ఇబ్బంది కలిగించేది వచ్చినా కూడా తను బాధపడడు. అది వచ్చినా కూడా దానిని మామూలుగానే కార్యాన్ని చేస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి విషయ సంబంధమైన బుద్ధి లేకుండా ఉండడం, ఇష్టము పట్ల ఇష్టము పట్ల కూడా, గ్రహించేదాని పట్ల వదిలివేసేదాని పట్ల కూడా ఆ బుద్ధి లేకుండా ఉండడం, సమస్థితిలో ఉండడం, ఇటువంటి స్థితిని జీవన్ముక్త స్థితి అని గ్రహించు.
కాబట్టి రామ, ఆ వ్యక్తియే ప్రారబ్ధము అనుభవించిన తర్వాత, శరీరాన్ని త్యజించిన తర్వాత విదేహముక్తి అనబడుతుంది. ఇట్టి వారు ఎవ్వరికి కనబడరు. ఎలాగంటే ఆ వ్యక్తే అంటే ముక్తత్వము పొంది ఉన్నప్పటికీ కూడా వారు ప్రారబ్ధ భోగము అంటే అది అనుభవించేసిన తర్వాత శరీరాన్ని త్యజిస్తారు. త్యజించిన తర్వాత పొందేటువంటిది విదేహముక్తి, శరీరం ఉండగానే పొందేటువంటిది జీవన్ముక్తి అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్.